మా మార్గం జ్ఞానపథం, మాది చైతన్య జనగలం. కలముంది, బలముంది, నిజాలు చెప్పే దమ్ముంది. కాలంతో పోటీ పడతాం, వాస్తవాలను ఆవిష్కరిస్తాం. జనమెంటే నడుస్తాం, సమస్యల్ని ఛేదిస్తాం. ఎస్ఆర్ మీడియా ప్రేక్షకులందరికీ 78వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. హాయ్, వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. ఆదిలాబాద్ లోని ఛాంబర్ ఆఫ్ కామర్స్ యాప్ ను అధ్యక్షుడు కమలకిషోర్ అగర్వాల్ ప్రారంభించారు. ముందుగా మార్వాడి ధర్మశాలలోని శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కార్యవర్గ సభ్యులతో కలిసి వేద మంత్రాల మధ్య లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఓకే యూనియన్ తో ఉండడంతో వ్యాపారుల మధ్య కమ్యూనికేషన్ కోసం ఈ యాప్ ను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సభ్యులు జీవన్, గాండ్రత్ సంతోష్, జగదీష్ అగర్వాల్ పలువురు పాల్గొన్నారు. అంటే మన యాడ్స్ వేయాలనుకుంటే వేసుకోవచ్చు డైరెక్ట్. ఫార్మర్ ప్రెసిడెంట్స్, जनरल बॉडी पूरे जो भी है हमने అసోసియేషన్స్ మొత్తం డైరీ సర్వీసెస్, డిస్ట్రిబ్యూటర్స్, ఇంజనీరింగ్ వర్క్స్, పవర్ డెకోరేటర్స్, ప్లైవుడ్, ఫంక్షన్ హాల్స్, హోమ్ అప్లయన్సెస్, హోటల్స్, మీట్ షాప్స్, మెడికల్, మెన్స్ వేర్, విమెన్స్ పార్లర్స్, బ్యూటీ పార్లర్, స్టేషనరీ, స్టీల్ అండ్ బ్రాస్, టెంట్ హౌస్, టూర్స్ అండ్ ट्रैवल्स, ट्रांसपोर्ट सर्विस, वाटर प्लांट्स, जीरक्स सेंटर्स. फिर भी इन लोगों को मैं अभी गोइंग अपन कर सकते हैं. अभी क्यों बोले तो उन लोग जल्दीबाजी में टाइम लगा उसको डेवलप करने. अरे बहुत सुंदर हुआ. हाँ, फिर सब लोगों को ये ऐप आ जाता है डायरेक्ट. ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ట్రేడ్ అసోసియేషన్ అంటే ఇది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి వెబ్సైట్ని ఈరోజు మా అధ్యక్షులు ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో కమల్ కిషోర్ అగర్వాల్ గారి చేతుల మీదుగా ఒక పవిత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఆధ్వర్యంలో మేము లాంచ్ చేయడం జరిగింది. ఎందుకంటే 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పునస్కరించుకొని అంటే ఇప్పటివరకు చాలా అంటే ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఒకటే ఉంది. దానికి అసోసియేటెడ్గా వాళ్ళతో కమ్యూనికేట్ అయ్యి మాకు కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి వ్యాపారులందరి యొక్క సమస్యలు చాలా ఉన్నాయి. ఎవరి నంబరు కనెక్ట్ కావట్లేదు. ఈ వెబ్సైట్ ద్వారా 53 డివిజన్స్గా మేము ఇప్పుడు చేయడం జరిగింది. ఇంకా మాకు దాన్ని డెవలప్ చేస్తూ ఉంటాం. అప్పుడు ఏమైందంటే ఒక వ్యాపారికి మధ్య కనెక్టివిటీ పెరుగుతుంది. ఈరోజు లారీ అసోసియేషన్స్ కానివ్వండి, ఇంకా చాలా 27 అసోసియేషన్స్ అఫీషియల్లీ మాకు రిజిస్టర్డ్ అయినటువంటి అసోసియేషన్లు మాత్రం ఓటింగ్లో పాల్గొంటాయి. మిగతా ఏవైతే అసోసియేషన్లు ఉన్నాయో డైరెక్ట్ సర్వీసెస్ పొందుతూ ఉంటాం. ఈరోజు ప్రతి ఒక్కటి కూడా ఈరోజు జొమాటో, స్విగ్గీ లాంటిది ఈరోజు వచ్చి ఈరోజు ఆన్లైన్ సర్వీసెస్ పెరిగినప్పటికీ ఈరోజు ఎన్నో పెద్ద షాపింగ్ మాల్స్ వచ్చి చిన్న దుకాణదారులందరూ చాలా ఈరోజు వీధిన పడే అవకాశం ఉన్నది. దాన్ని కంట్రోల్ చేయాలంటే మేము ఒకటే ఆలోచించినాం. ఈరోజు మా షాప్లో కూడా ఇదే రేటు ఉన్నది, పలానా బియ్యం బస్తా అని చెప్పి ఒక గ్రాసరీ మర్చెంట్ పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఈరోజు బట్టల షాప్ల యజమానులు కానివ్వండి, ఎలక్ట్రికల్ కానివ్వండి, ఎవ్రీవన్ ఎక్కడైనా కానీ మెన్స్ పార్లర్ కాని నుంచి ఉమెన్స్ బ్యూటీ పార్లర్ వరకు కూడా సర్వీసెస్ పొందొచ్చు. ఈరోజు మనం అందులోకి వెళ్ళి బ్యూటీ పార్లర్ క్లిక్ చేయగానే ఎవరు వేకెంట్ నెంబర్ ఉన్నది, జస్ట్ డయల్ ఎట్లా ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఛాంబర్ ఆఫ్ కామర్స్లో రిజిస్టర్డ్ అయిన మెంబరే దీనికి యాక్సెసిబుల్ ఉంటారు. వాళ్ళ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఇది ఉంటుంది. ఛాంబర్ ఆఫ్ కామర్స్ నడవాలి అంటే కూడా ఇది చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని కాబట్టి మేము 27 అసోసియేషన్ల సభ్యులందరికీ ఒకటే చెప్తున్నాం. ఇది 3 సంవత్సరాలకి మనకు డొమైన్ వాళ్ళు యువాన్ కమ్యూనికేషన్ బెంగళూరు వాళ్ళు ఇచ్చారు, టీసీఎస్ వాళ్ళు రిజిస్టర్ కండి.
మీరు ఎవరు ఏ అధికారికి భయపడాల్సిన అవసరం లేదు. అందులో గ్రీవెన్స్ పోర్టల్ అని పెడుతున్నాం. ఏ అధికారైనా వచ్చిండు అని అంటే ఇమ్మీడియట్లీ అందులో గ్రీవెన్స్లో పెడితే నిజాయితీ గల వ్యాపారుల పక్షాన ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉంటుంది. మన ద్వారా టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి. చిన్న చిన్న విషయాలకు ఆఫీసర్లు హరాస్మెంట్ చేసినట్లయితే డైరెక్ట్ ఇది కలెక్టర్ గారి యొక్క ఈమెయిల్కి దాన్ని కనెక్ట్ చేస్తున్నాం. దీని ద్వారా ఏమైందంటే అధికారులలో కూడా నిజాయితీ అన్నది ఉంటుంది, వ్యాపారులు కూడా నిజాయితీగా వ్యాపారం చేయాలన్న దృక్పథంతోనే పనిచేస్తున్నాం. ఈ నిజాయితీ గల వ్యాపారుల కోసమే ఈ పోర్టల్. దీన్ని మిస్యూజ్ చేయడము, దీన్ని చేయడం ద్వారా రిస్ట్రిక్షన్స్ ఉన్నట్లయితే ఇమ్మీడియట్లీ డిలీట్ చేయబడుతుంది. ఆ డొమైన్ ప్రింటర్ అంతా మొత్తం అధ్యక్ష కార్యదర్శులతో పాటు మరో 10 మంది వివిధ 27 అసోసియేషన్కి సంబంధించినటువంటి అధ్యక్షుల చేతులకే దాని కంట్రోల్ ఉంటుంది. మిగతా వాళ్ళంతా యూజర్స్గా ఉంటారు. దయచేసి ప్రతి ఒక్కరు ఛాంబర్ ఆఫ్ కామర్స్లో రిజిస్టర్డ్ కావాలని చెప్పి కోరుతా ఉన్నాం.